నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ నందూస్ వరల్డ్. చాలా మందికి చాలా ఫేమస్. నేను ఈ వీడియో చేయడానికి కొంచెం టైం తీసుకున్నాను. ఎందుకంటే అసలు దీంట్లో ఫ్యాక్ట్స్ ఏంటనేది ఖచ్చితంగా చెక్ చేయాలి. ఏదో బురద జల్లుదాం అన్న ఉద్దేశంతో వీడియో చేస్తే మాత్రం ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎ రైట్ థింగ్. సో అందరికీ సుపరిచితురాలు మనం చూసుకుంటే రమా నందన, వాళ్ళ హస్బెండ్ మధుకర్, అలాగే వాళ్ళ పిల్లలు బిట్టు, ఇలాంటి పేర్లన్నీ కూడా మనం వింటూ ఉంటాం. ఆఖరికి బిట్టు భోంచేసాడా లేదా, బిట్టుకు తెలుగు ఎలా వచ్చు, బిట్టు ధోతి ఫంక్షన్ ఏంటి, వాళ్ళ అమ్మాయి, వాళ్ళిద్దరు మ్యాచింగ్ డ్రెస్సెస్, ఇదంతా ప్రతిరోజు ప్రతి క్షణం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన ఫ్యామిలీ. వీళ్ళు ఎంత దాకా వెళ్ళిపోయారంటే, మేము చాలా కష్టపడి వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం. ఒకరోజు ఫుడ్ కోసం కూడా చాలా కష్టపడ్డాం. ఈరోజు ఈ కంఫర్ట్ ఆఫ్ లైఫ్ మాకు ఊరికే రాలేదు అని ప్రతిరోజు సోషల్ మీడియాలో ఒకే రకంగా ఓక దింపుడుగా కొట్టేటప్పటికి ఈ అమ్మాయి నిజంగా ఇన్నోసెంట్ ఏమో అని చాలా మంది నమ్మటం మొదలుపెట్టారు. అండ్ ద సేమ్ వే మధుకర్ గురించి కూడా. వాళ్ళు ఇండియాకి వచ్చి వాళ్ళ అబ్బాయి ధోతి సెరమనీస్ ఎంత క్లెవర్గా, ఎంత గ్రాండ్గా చేశారో కూడా ప్రతి ఒక్కళ్ళని చూసాం. కానీ కథ మొత్తం అడ్డం తిరిగింది. డామిట్ మొత్తం లుకౌట్ నోటీస్ ఇష్యూ చేశారు వీళ్ళ ఫ్యామిలీ కోసం. వాళ్ళు బేసికలీ యూకే రెసిడెంట్స్ కాబట్టి వాళ్ళకి లుకౌట్ నోటీస్ ఇష్యూ చేశారు. వీసా రెన్యువల్ పేరుతో, అలాగే జాబ్ ఆఫర్ లెటర్స్, దాని తర్వాత మనం చూసుకుంటే సిఓఎస్, వీటన్నిటిలో మేము హెల్ప్ చేస్తాం. డెస్టినీ కన్సల్టెన్సీ అన్నది మాకు ఒకటి ఉంది. దాని బ్రాంచెస్ మనం చూసుకుంటే విజయవాడలో ఉంది, గుంటూరులో ఉంది, హైదరాబాద్లో ఉందని చెప్పారు. కానీ వీళ్ళ బాధితులు కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకే కాదు, గుజరాత్ నుంచి కూడా వీళ్ళ బాధితులు ఉన్నారు. సోషల్ మీడియాలో వాళ్ళ గురించి విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి న్యూస్లు. ఒక్కొక్కళ్ళ దగ్గర 15 నుంచి 20 లక్షలు భారీ వసూలు చేశారు. మనం చూసుకుంటే గనక 50 నుంచి 100 మంది ఇప్పటిదాకా బయటపడిన లిస్ట్. ఇది ఒక పెద్ద స్కామ్ కింద పేరు కొట్టున్నారు. 50 నుంచి 100 మంది దగ్గర నుంచి అతి హీనంగా 15 నుంచి 20 లక్షలు భారీ వసూలు చేశారు. వసూలు చేసి కుంభకోణం లాగా ఇది ఎక్స్పోజ్ అయింది. సజ్జనార్ గారు కూడా దీనిపైన స్పందించారు. అలాగే తెలంగాణ పోలీస్ దీని గురించి ట్వీట్ చేశారు. స్కామ్ అలర్ట్, ఈ మధ్య విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఉన్నాయంటూ, వీసా ఇస్తామంటూ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి మోసపూరిత వాళ్ళతో చిక్కుల్లో పడవద్దు. వీసా స్కామ్లో మీరు బాధితులు అయి ఉంటే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో CCSలో రిపోర్ట్ చేయండి అన్నారు. దాంట్లో కింద వాళ్ళు పోస్ట్ చేసిన దాంట్లో ఇక్కడ క్లియర్గా మీకు కనిపిస్తూనే ఉంటుంది స్క్రీన్ పైన. నందన, మధుకర్ ఫోటో కూడా పెట్టి బ్లర్ చేశారు. ఫోటో స్కామ్ అలర్ట్ అని పెట్టేశారు. లుకౌట్ నోటీస్ అయితే జారు అయింది. ఇంకా మనం చూసుకుంటే కనుక శివక్రాంతి 2024లో అక్కడ మధుకర్కి పరిచయం యూకేలో. అతను ఇండియాకి వచ్చిన తర్వాత అతను వీసా రెన్యువల్, అలాగే వాళ్ళ వైఫ్ సిఓఎస్ అండ్ జాబ్ విషయంగా హెల్ప్ కావాలని అడిగితే వాళ్ళ గుంటూరు డెస్టినీ కన్సల్టెన్సీకి వెళ్ళి వాళ్ళ ఫాదర్ని అయిన మోహన్ రావుకి డబ్బులు కట్టి 15 లక్షలు, దాని తర్వాత మీ వర్క్ అయిపోతున్నారు, ఎన్నాళ్ళైనా పని అవ్వట్లేదు, మెసేజెస్కి రెస్పాన్స్ ఇవ్వట్లేదు, సరే వీసా వద్దు, ఏది వద్దు, మా డబ్బులు తిరిగి ఇవ్వండి అన్నా కూడా 2 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. కానీ నందన మాత్రం బయటకు వచ్చి, మేము చాలా ఇన్నోసెంట్ అండి, మాకేం తెలియదండి, మా పేరు చెప్పుకుని ఎవరో ఈ పనులు చేస్తున్నారు, కుళ్ళుకుంటున్నారు, కాబట్టి మాకు వచ్చిన రెప్యుటేషన్కి ఈరోజు ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి అని చెప్పి ఆవిడ ఎక్స్ప్రెస్ ఆవిడ యూట్యూబ్ ఛానల్లో, ఇంకా అడ్వకేట్తో కూడా వీడియో బయటకు వచ్చింది. గురించి కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు పర్సనల్ గ్రడ్జ్తో. ఈ విషయం మీద ఆల్రెడీ యూకేలో లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం. కొంతమంది వ్యక్తులు ఇక్కడ నుంచి పారిపోయిన 3 తెలుగు వాళ్ళు ఇండియా వెళ్ళి పని కట్టుకొని డబ్బులు పెట్టి మరీ పర్సనల్గా తీసుకొని దీన్ని నెగిటివ్ క్యాంపెయినింగ్గా చేస్తున్నారు. నాకు కానీ నా హస్బెండ్కి కానీ 21 ఏళ్ళగా ఇండియాలో ఎటువంటి కంపెనీలు మా పేర్ల మీద లేవు. మా పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు. ఇటువంటి వాటిని నమ్మకండి. మాకేదున్నా యూకేలో మాత్రమే ఉంది. మా కంపెనీ పేర్లు కానీ మా వర్క్ ప్లేసులు కానీ మిస్యూజ్ చేసుకొని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. సో ఇటువంటి దాన్ని దయచేసి నమ్మకుండా రిపోర్ట్ చేయండి, ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయండి. మా గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మేమే చెప్తాము సోషల్ మీడియాలో అఫీషియల్గా. కానీ బాధితుల సంఖ్య తగ్గట్లేదు ఎక్కడ. ఆల్రెడీ మనం చూసుకుంటే A1 కింద మధుకర్, A2 కింద నందన, A3 కింద మధుకర్ వాళ్ళ ఫాదర్ మోహన్ రావు పైన కేసులు నమోదైనవి. వీళ్ళందరూ ఇప్పుడు పరారులో ఉండటంతో వీళ్ళకి లుకౌట్ నోటీస్ కూడా జారీ అవుతుంది. ఒకవేళ రమానందన, మధుకర్ కనుక దొరకకపోతే వాళ్ళ ఫాదర్ని ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకుంటారు. అసలు కథ నేపథ్యంలోకి వెళ్తే
మొత్తం కేసు 2023లోనే రిజిస్టర్ అయింది ఒక కేసు. కానీ ఎవరికి ఈ విషయం బయటకు రాలేదు అప్పటి నుంచి. ఈరోజు పుంకాలుగా వీళ్ళ మీద కన్సల్టెన్సీ స్కామ్ అనేది బయటపడింది. వీళ్ళు కూడా మేము యూట్యూబ్లో నందనాన్ని చూసాము, చాలా మంచివాళ్ళు, వాళ్ళ హస్బెండ్ మధుకర్ని చూస్తున్నాం కదా, చాలా మంచివాళ్ళు అయి ఉంటారని నమ్మి మేము డబ్బులు ఇచ్చాము, చివరికి శతకోపురం పెట్టారని చెప్తున్నారు. ఆఫీస్ అడ్రస్ ఎక్కడ అంటే రిమోట్లో ఆపరేట్ అవుతున్నాం మేము అని కూడా చెప్తున్నారు వాళ్ళు. దిస్ లుక్స్ టు బి అ వెరీ క్లెవర్ అండ్ క్లియర్ స్కామ్. ఇక్కడ ఏమవుతుందంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని నమ్మి వీళ్ళు చెప్పేవన్నీ నిజాలు అనుకుని చాలా మంది ప్రొడక్ట్స్ కొంటూ ఉంటారు, చాలా ఫుడ్ ఐటమ్స్ కొంటారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని అడ్డం పెట్టుకుని చాలా బిజినెస్లు వాళ్ళని ప్రమోషనల్ యాక్టివిటీస్కి పే చేసి వాడుకుంటాయి వాళ్ళ పేజెస్ని. అదే రకంగా తన హస్బెండ్ బిజినెస్ అయిన డెస్టినీ కన్సల్టెన్సీని ఈరోజు ఏం చెప్తున్నాడు, దాంట్లో మేము వన్ ఆఫ్ ద పార్ట్నరే, ఇంకొక పార్ట్నర్ ఉన్నాడు, అతను మోసం చేశాడు, దాంతో మేము ఇరుక్కున్నాం అంటుంది. ముందేమో అసలు కన్సల్టెన్సీ లేదు, ఏమీ లేదు, మా పేరు చెప్పుకుని ఎవరో చేశారు. ఇప్పుడు మా హస్బెండ్ దాంట్లో పార్ట్నర్ ఇలా మోసం చేశాడు, మాకు సంబంధం లేదు అని. సో ఏది ఏమైనా కూడా అతని వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి, మధుకర్ వాయిస్ రికార్డ్స్ బయటకు వచ్చినాయి. ఇది కాకుండా నందన మేనమామను కూడా తీసుకెళ్లి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఈ కేసులో. ఇక్కడ ధోతి సెరమనీ ఫంక్షన్ జరిగేటప్పుడు కూడా చాలా వరకు డబ్బులు ఫంక్షన్లో ఈ బిల్ కట్టండి, ఆ బిల్ కట్టండి అని ఇక్కడికిక్కడే వాళ్ళ కన్సల్టెన్సీ కోసం హెల్ప్కి వచ్చినట్టుతో బిల్స్ పే చేయించారని రూమర్స్ కూడా ఉన్నాయి. సో ఆ గ్రాండ్ ఈవెంట్ ఏదైతే ఉందో ట్యాక్సుల రూపైన ఎగ్జామ్షన్స్ కోసం వాట్ ఎవర్ ఆ గ్రాండ్ ఈవెంట్ ఖర్చులు కూడా ఇలా మోసపోయిన వాళ్ళే ఖర్చు పెట్టారని విపరీతంగా స్పెక్యులేటివ్ రూమర్స్ నడుస్తున్నాయి. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మొదటి కేసు నమోదైంది. చాలా మంది బాధితులు బయటకు వచ్చి కేసు నమోదు చేస్తున్నారు. సజ్జనార్ వెరీ సీరియస్ గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ లో నారా లోకేష్ గారి దృష్టికి కూడా ఈ కేసు వెళ్ళింది. దే ఆర్ వెరీ స్కామ్ అలర్ట్స్ ప్రకటించేశారు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఈ జంట ఎంత ఫేమస్ అయ్యారో అంత డౌన్ ఫాల్ అయిపోయింది. ఈరోజు వాళ్ళని ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఏజెన్సీస్ కూడా విత్డ్రా అయిపోయినాయి వాళ్ళ దగ్గర నుంచి. దే ఆర్ నో మోర్ ప్రమోటింగ్ దెమ్. స్కామ్ జరిగిన మాట వాస్తవం అనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళ దగ్గర 15 నుంచి 25 లక్షల రూపాయలు మోసం కనిపిస్తుంది. పరారిలో ఉన్న నందు మధుకర్ జంట లుకౌట్ నోటీస్కి వీళ్ళు ఎక్కడైనా దొరికితే అరెస్ట్ చేసి తీసుకురావటం ఖాయం. సో మీరు ఈ న్యూస్ ఖచ్చితంగా అయిన ఉంటారు, ఎందుకంటే అందరూ దీని గురించి ముందే మాట్లాడారు. సో ఇలాంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న పేరు పెట్టుకున్న వాళ్ళందరినీ వాళ్ళ వీడియోస్ వరకు చూసి లైక్ కొట్టడమే మన పని, లేకపోతే వాళ్ళు చెప్పిన దారిలో వెళ్ళి మోసపోవటమే మన రీత. ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎంత వాల్యూ ఇవ్వాలో అంత వాల్యూ ఇవ్వాలని ఇప్పటికన్నా ఎస్టాబ్లిష్ అయిందా లేదా, అండ్ ఎంతమంది ఇలా మోసపోతూ ఉంటారన్న విషయం పైన మీ కమెంట్స్ ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.